మాకైతే ఇలాంటి ఆచారం ఏమి లేవండి. నిశ్చితార్థం పెట్టుకున్నారా? నలుగురిని పిలుచుకున్నామా, నిశ్చితార్థం అయిపోయిందా, పెళ్లి ఏ డేట్ అనుకున్నారా ఆ రోజు పెళ్లి. అంతేనండి. ఇలాంటి ఆచారాలేం లేవు. అదే మా అమ్మమ్మ ఊర్లో అయితే చాలా చేస్తారు. వాళ్ళు పెళ్లి అనుకున్నప్పటి నుంచి కూడా ఏదో ఒకటి పెట్టుకొని చాలా మంచిగా చేసుకుంటారు. సంప్రదాయాలు చాలా బాగుంటాయి వాళ్ళకి. మీకెవరికన్నా ఇలా ఉన్నాయి అని మీ వీడియో చూసినోళ్ళు మీకు అనిపిస్తే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. అలాగే నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఏదన్నా ఇంకొక మంచి రోజు చూసుకొని ఇలా పసుపు దంచుకుంటారనమాట ఇంట్లో. అందరిని మనకు కావాల్సిన వాళ్ళని పిలుచుకొని, అలాగే పక్కింటోళ్ళని, ఎదురింటోళ్ళని, అలాగే అందరినీ కూడా పిలుచుకొని, అందరినీ మొత్తైదుని పిలుచుకొని ఇలా చేసుకుంటారు. ముందుగా అయితే ఇల్లు వాకిలి మంచిగా క్లీన్ చేసుకొని, మంచిగా అలంకరించుకొని, ఆ తర్వాత రోలు ఉంటది కదా మనకి, ఆ రోలుని కూడా మంచిగా పసుపుతో అద్దేసి, బొట్లు పెట్టి చాలా మంచిగా అలంకరించారు. చూడండి ఎంత బాగా అలంకరించారో. ఆ తర్వాత దాంట్లో పసుపు కొమ్ములు పోసి, రోకళ్ళకు కూడా బొట్లు పెట్టి, రోకళ్ళకు కూడా మంచిగా అలంకరించారు. అలంకరించుకొని పసుపు కొమ్ములు పోసి అందరూ కూడా వచ్చిన వాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా దంచిస్తారు అనమాట. అదే పసుపు పెళ్ళిలో వాడుకుంటారనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చాలా చేస్తారు ఇలా. వచ్చేసి ఈ పెళ్ళి ఎవరిది అనుకుంటున్నారా? మేనమామ కూతురుది అనమాట. నిశ్చితార్థం అయితే అయిపోయింది. ఇంకా ఇలా మంచి రోజు చూసుకొని పసుపు అయితే దంచుతున్నారు. వీళ్ళు ఏమరా అంటే లాంగ్ వీడియో తీయలేదనమాట. షార్ట్లు మాత్రమే తీశారు. షార్ట్లు ఇంతని ఉంటది కదా, మీకు తెలిసే ఉంటది యూట్యూబ్లో ఎంత పెట్టుకోవాలో. అందుకనేసి ఒక్కొక్కటిగా పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో అలాగే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే ఇలాంటి మీ ఇండ్లలో కూడా ఉంటేనా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. బాయ్.